నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి 2024 మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో మొదటి 15 రోజులు ఎలా ఉండబోతుంది, తర్వాత 15 రోజులు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది, హౌస్ వైఫ్కి ఎలా ఉంది, నెక్స్ట్ ఆరోగ్యపరంగా ఎటువంటి పరిస్థితులు అవి గోచరిస్తున్నాయి, ఏ పరిహారం చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడటం చెప్పదగిన సూచన. దాంతోపాటు ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక వృశ్చిక రాశికి ఈ నెలలో అర్ధాష్టమంలో గ్రహాలు అనేటటువంటివి సంచరిస్తూ ఉన్నాయి. సో ఈ అర్ధాష్టమంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అర్ధాష్టమం అనేటటువంటిది గృహము, వాహనము, సుఖము, సంతోషము, కంఫర్ట్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది ఆ స్థానంలో. సో అందువల్ల వాహన మార్పు అనేటటువంటిది అవకాశాలు అవి కనబడుతున్నాయి. దాంతోపాటు ఇల్లు కానీ లేకపోతే ఇంకొక ఇన్కమ్ సోర్సు పెంచుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి, ఇంకొక వ్యాపారం ఏదైనా పెట్టాలి అని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళకి ఆలోచనలు చేయటానికి, వాటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఈ నెల అనేటటువంటిది చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు ఏమీ కూడా వద్దు. అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఆ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకొని చక్కగా రియాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ రెండు కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ భార్యాభర్తలు సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా అంత అనుకూలంగా ఉంటుంది. కలిసి ప్రయాణాలు అవి చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన కనబడుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కూడా అటెండ్ అవ్వడం అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు అవి చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అది కనపడుతూ ఉంది. కాకపోతే ఏంటంటే తల్లికి సంబంధించి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. అది కూడా ప్రథమార్థం 15వ తారీఖు దాటిన తర్వాత తల్లి అనారోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. స్త్రీలకి, ముఖ్యంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒక ముఖ్యమైనటువంటి సజెషన్ చేస్తున్నాను ఈ నెలలో. ఏమిటంటే భోజనం మాత్రం సమయానికి తినండి. అదొకటి ఖచ్చితంగా చూసుకోండి. టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ కొంచెం జాగ్రత్తగా టైం అనేటటువంటిది మేనేజ్మెంట్ చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ శాతం ఈ నెలలో అవకాశాలు అవి కనబడుతున్నాయి. అకాల భోజనం మాత్రం అస్సలు వద్దు. ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీలకు ముఖ్యంగా మెన్స్ట్రల్ సైకిల్స్లో కానీ లేకపోతే కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి విషయాలలో మీరు న్యాచురోపతి, అదేవిధంగా మనకి హోమియోపతి, ఆయుర్వేదాన్ని మీరు యూస్ చేయటం అనేటటువంటిది అనుకూలమైనటువంటిది. మేజర్గా అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. అదొకటి చెప్పదగిన సూచన. విద్యార్థులు వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అవి కూడా బాగా రాయటము, చదివినటువంటి క్వశ్చన్స్ అవి కూడా రావటము, మంచి మార్కులు అవి సాధించడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కూడా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి కొంచెం ఏంటంటే మిశ్రమం కన్నా ఒక 60% అనుకూలంగా కనబడుతూ ఉంది. కొన్ని ఖర్చులు అవి ఉండడానికి కూడా అవకాశం ఉంది, కానీ పర్వాలేదు, మేనేజబుల్, మరీ అంత ప్రాబ్లమేటిక్గా ఏమీ ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మాత్రం చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అంటే ఫస్ట్ డీల్లో సెకండ్ డీల్లో అవ్వకపోయినా కూడా వాళ్ళ నుంచి రెఫరెన్స్ వచ్చి, అంటే మీరు ఒక ప్లాటో ఏదో లేకపోతే స్థలమో ఏదో పొలమో అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కొనకపోయినా వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ ద్వారా మీకు ఎక్కువ శాతం పనులు అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ప్రతి కస్టమర్ని కూడా రిటెన్షన్ ఆఫ్ ది కస్టమర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కొత్త కస్టమర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. పాత వాళ్ళని కూడా నిలబెట్టుకోవడం అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏ తేదీలు బాగుండవు అనేటటువంటి విషయానికి వస్తున్నాను. 10వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు ఈ తేదీలు అంత అనుకూలంగా లేవు. ముఖ్యమైన పనులు అవి కూడా ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. వాయిదా వేయలేనటువంటి పనులు ఉంటే కొంచెం చక్కగా ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఏదైనా అర్చన లాంటివి చేసుకొని మీరు ఆ పనిని ప్రారంభించడం చేయండి. నెక్స్ట్ ఇక ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా రాహుదశ కానీ, బుధదశ కానీ, శుక్రదశ కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి. మీకు ప్రాబ్లమ్స్ అవి కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఇక ఆఖరిగా 8వ తారీఖు శివరాత్రి ఉండటం జరిగింది. మీకు వీలైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయ సందర్శనం చేసుకోండి. వీలున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉండండి. చక్కగా అక్కడ ఆ దేవాలయంలో కూడా దీపారాధన చేయండి.
ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు కానీ ఏమైనా ఇవ్వటం కానీ ప్రయత్నం చేయండి. ప్రసాద వితరణకు కూడా ప్రయత్నం చేయండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం.